హలో ఎవ్రీవన్. ఈరోజు డిఏఓకి సంబంధించిన లాగరిథమ్స్ అనే టాపిక్స్లో కంటిన్యూషన్ ప్రాబ్లమ్స్ అయితే చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చారంటే ఆల్రెడీ 6 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసాం బిఫోర్ వీడియోలో 7th వన్ నుంచి. ద వాల్యూ ఆఫ్ 1 బై లాగ్ 120 బేస్ 2 ప్లస్ 1 బై లాగ్ 120 బేస్ 3 ప్లస్ లాగ్ 1 బై లాగ్ 120 బేస్ 4 ప్లస్ 1 బై లాగ్ 120 బేస్ 5. దీని వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో మనకు ఫార్ములా వచ్చాయి అంటే ఆన్సర్స్ అనేది ఈజీగా రాయొచ్చు అని ఆల్రెడీ చెప్పాను. సో ఒకసారి చూడండి, 1 బై లాగ్ ఏ బేస్ బి. సో దీని న్యూమరేటర్కి తీసుకెళ్ళిపోతే మనకి ఏమొస్తుందంటే లాగ్ బి బేస్ ఏ రివర్స్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఈ ఫార్ములాని యూజ్ చేసి వీటిని న్యూమరేటర్లకు పంపించండి. ఏమవుతుంది అప్పుడు లాగ్ 2 బేస్ 120 ప్లస్ లాగ్ 3 బేస్ 120 ప్లస్ లాగ్ 4 బేస్ 120 ప్లస్ లాగ్ 5 బేస్ 120. సో మనకు ఆల్రెడీ తెలుసు లాగ్ m బేస్ ఏ ప్లస్ లాగ్ n బేస్ ఏ అంటే ఏమొస్తుంది మనకి లాగ్ mn విత్ బేస్ ఏ. సో సేమ్ బేస్ ఉన్నప్పుడు మిడిల్లో ప్లస్ ఉంటే దాన్ని మల్టిప్లై చేయాలి. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ బేస్ ఉంది, సో వీ కెన్ మల్టిప్లై దిస్ ఆల్ దిస్. సో మనకేమొస్తుంది లాగ్ 120 సేమ్ బేస్ ఉంది, సో రిమైనింగ్ వీటిని ఏం చేయాలి, మల్టిప్లై చేయొచ్చు. 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5. సో ఇవన్నీ మల్టిప్లై చేస్తే మనకి ఏమొచ్చేస్తుంది అంటే లాగ్ 120 వస్తుంది. బేస్ కూడా 120 ఉంది. లాగ్ 120 బేస్ 120 ఈజ్ నథింగ్ బట్ 1. లాగ్ ఏ బేస్ ఏ ఏమవుతుంది మనకి అంటే ఆన్సర్ 1 అవుతుంది. సో దీని ఆన్సర్ ఏంటి, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ ఈజ్ 1. నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే మనకి ఇఫ్ లాగ్ కే బేస్ 3 ఇంటూ లాగ్ 3 బేస్ 9 ఇంటూ లాగ్ 9 బేస్ 2 ఈక్వల్ టు 4. సో దీని వాల్యూ మొత్తం ఏమొచ్చేసింది 4 ఉంది. దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ కే వాల్యూ. కే వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. లాగ్ ఏ బేస్ బి, దీని ఏం రాసుకోవచ్చు అంటే లాగ్ ఏ బై లాగ్ బి అని రాసుకోవచ్చు. లాగ్ ఏ బై లాగ్ బి. సో ఇదే ఇక్కడ అప్లై చేస్తున్నాం మనం. లాగ్ కే బేస్ 3ని మనం ఏం రాసుకోవచ్చు, లాగ్ కే బై లాగ్ 3 అని రాయొచ్చు ఇంటూ లాగ్ 3 బై లాగ్ 9 ఇట్లా స్ప్లిట్ చేసుకోవచ్చు ఇంటూ లాగ్ 9 బై లాగ్ 2. సో ఈక్వల్ టు ఏముంది ఆన్సర్ 4 అని ఇచ్చాను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిరంటే ఇక్కడ లాగ్ 3 క్యాన్సిల్ అవుతుంది, లాగ్ 9 క్యాన్సిల్ అవుతుంది. సో మనకి ఏం లెఫ్ట్ ఉంది ఇప్పుడు, లాగ్ కే బై లాగ్ 2 అనేది ఈక్వల్ టు 4. దీని ఏం రాసుకోవచ్చు, లాగ్ కే బేస్ 2 అని రాయొచ్చు కదా. సో మనకు ఆన్సర్ ఇక్కడ ఏమొచ్చేస్తుంది, లాగ్ కే బేస్ 2 ఈక్వల్ టు 4. సో దీని ఏం రాసుకోవచ్చు, కే ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా డైరెక్ట్. ఇక్కడ కే ఏమవుతుంది 2 పవర్ 4 వస్తుంది. సో ఇది కూడా ఫార్ములాస్ వచ్చాయంటే మనం ఫార్ములా బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ అయితే లాగరిథం ప్రాబ్లమ్స్ ఈజీగా చేసేయచ్చు. ఓకే, నౌ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఆప్షన్ మనకి ఏంటి, ఆప్షన్ 2 పవర్ 4 అంటే ఏంటి, 2 పవర్ 4 అంటే 16 ఈజ్ ద ఆన్సర్. కే ఈక్వల్ టు 16 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నౌ సీ ద 9th క్వశ్చన్. ఆన్సర్ వచ్చాక ఒకసారి ఆప్షన్స్ అనేది చెక్ చేసుకోండి. ఆప్షన్స్ డిఫరెంట్ మోడల్లో ఇస్తారు, దాన్ని బట్టి మనం ఆన్సర్ అనేది ఐడెంటిఫై చేయాలి. ఓకే, సీ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే, సో ఇఫ్ ఏ స్క్వేర్ ప్లస్ 4b స్క్వేర్ ఈక్వల్ టు 12ab, దెన్ లాగ్ ఆఫ్ ఏ ప్లస్ 2b అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. లాగ్ ఆఫ్ ఏ ప్లస్ 2b అంటే ఏ స్క్వేర్ ప్లస్ 4b లేదు, ఏ ప్లస్ 2b అందంటే ఏ ప్లస్ 2b హోల్ స్క్వేర్ అని రాసుకుంటే మనకు ఏ ప్లస్ 2b అనేది వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో రాసుకుందాం. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, లెఫ్ట్ సైడ్ ఏ స్క్వేర్ ప్లస్ 4bని మనం ఏం రాసుకోవచ్చు, 2b హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా, ఈక్వల్ టు 12ab.
సో, ఇక్కడ మనకు హోల్ స్క్వేర్ అని లేదు. హోల్ స్క్వేర్ అని రాసేసుకుంటే a ప్లస్ 2b అనేది వచ్చేస్తుంది. ఏ స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్ ఉంది కదా! a ప్లస్ b 2b హోల్ స్క్వేర్ ఫార్మ్‌లో రాసుకుందాం. a ప్లస్ 2b హోల్ స్క్వేర్. కావాలంటే మనకి ఇక్కడ ఏం ఉండాలి ఇంకా ఎక్స్ట్రా ప్లస్ 2ab ఫార్మ్‌లో ఉండాలి. అప్పుడే మనకి a ప్లస్ 2b అని వస్తుంది. సో, a స్క్వేర్ ప్లస్ 2b హోల్ స్క్వేర్. సో, స్టిల్ వి వాంట్ ప్లస్ 2 ఇంటూ a ఇంటూ b. b ఫార్మ్ ప్లేస్‌లో ఏముంది 2b ఈక్వల్ టు 12ab. రైట్ హ్యాండ్ సైడ్ 12ab రాసాం. సో, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అబ్జర్వ్ చేస్తే ఇది ఎక్స్ట్రా యాడ్ చేసినాం. సో, లెఫ్ట్ సైడ్ యాడ్ చేసినప్పుడు రైట్ సైడ్ కూడా యాడ్ చేయాలి. ఎంత యాడ్ చేయాలి? 2 2 జా 4. 4ab అనేది యాడ్ చేయాలి. సో, ఒకసారి లెఫ్ట్ సైడ్ చూడండి ఏమైపోతుంది అది a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్మ్‌లో ఉంది కదా! a ప్లస్ 2